దక్షిణ భారతదేశంలో సరస్వతి అమ్మవారు బాసర్ ఆలయంలో ఉంది. ఈరోజు వసంత పంచమి సందర్భంగా బాసర్ ఆలయంలో భక్తులు కిరకిరలాడుతున్నారు. వేకువజామున రాత్రి 2 గంటల నుంచి ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారు. అయితే ఇక్కడ భక్తులు అధికంగానే ఉన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రం కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వస్తారు. పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే మంచి వృద్ధిలో మేధావులు అవుతారని చెప్పేసి, మంచి చదువు సంస్కారం వస్తుందని చెప్పేసి ఇక్కడ అందరి నమ్మకం. ఇది కేవలం దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతి అమ్మవారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసుకోవడానికి ఎందరో ఇక భక్తులు వేల సంఖ్యలో నిన్న ఆదివారం సెలవు దినం ఉంటుంది. నిన్న వసంత పంచమి వచ్చిందన్న దాంట్లో నిన్న వేల సంఖ్యలో అక్షరాభ్యాసం ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఇక్కడ బాసరమ్మ వారి ప్రధాన అర్చకులు మన దగ్గర ఉన్నారు. అతని పూజా విధానము మరియు ఒక వసంత పంచమి విషయం చెప్తారు. చెప్పండి ఆచార్య గారు, అసలు వసంత పంచమి ఇక్కడ బాసర యొక్క ప్రత్యేకత ఏంటి, ఆచార వివరాలు ఏంటి చెప్పండి. ఓం సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠలే సరస్వతి నమోస్తే. శ్రీ బాసర సరస్వతి క్షేత్రంలో త్రయాణ్యక దిశలో వసంత పంచోత్సవాలు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు వసంత పంచమి వేకువజామున 2 గంటలకి అమ్మవారి ఆలయాన్ని తీసి అమ్మవారి యొక్క మహాభిషేకంతో ఈ వసంత పంచమి శుభముహూర్త గడియలు ప్రారంభమైనాయి. ఈ రోజున అమ్మవారికి విశేషంగా మహాభిషేకము, తదనంతరము మహాఆరతి, నివేదన అనంతరము చిన్నారులకు ఇక్కడ ఈ సరస్వతి క్షేత్రంలో అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ చేసుకున్నట్లయితే ఈ వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాక్ష లభిస్తాయని చెప్పి మనకు శాస్త్రవచనము. ఈ రోజున ఈ సరస్వతి క్షేత్రంలో చిన్నారుల అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ కానీ మరియు అమ్మవారి యొక్క దర్శనం విశేషంగా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష లభిస్తాయి. ఈ రోజున వసంత పంచమి సందర్భంగా ఈ క్షేత్రంలో సాయంకాలం ప్రదోషకాలం మహాపూజ మరియు చండీ సహిత మేధా దక్షిణామూర్తి యాగం యొక్క పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి వైదిక కార్యక్రమంలో అమ్మవారి కృపాకటాక్షలకు అందరికీ లభించాలని మరియు లోక కళ్యాణార్థం ఈ వైదిక కార్యక్రమం నిర్వహించుతున్నాం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుచున్నాం. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే మేధావులు అవుతారని చెప్పేసి, అంతేకాకుండా ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా మంచి, పోలీసు సిబ్బంది కూడా, రెవెన్యూ సిబ్బంది కూడా చాలా ఏర్పాట్లు చేసి తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, బాసర ఆలయం నుండి.